హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష మీడియా. ఇవాళ హైదరాబాదీ స్టైల్ వెజ్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ, క్విక్గా చేసేసుకోవచ్చు. నేనైతే ప్రెషర్ కుక్కర్లో కూడా చేయట్లేదండి, నార్మల్ కడాయిలోనే చేస్తున్నాను. ఎంత ఈజీగా చేసుకోవచ్చో ప్రొసీజర్ అయితే చూపిస్తానండి. అంటే వెజ్ బిర్యానీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో దట్ మీరు అన్ని వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నానండి హైదరాబాదీ బిర్యానీకి. సో నేను ఈ కప్తో 4 కప్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సోక్డ్ బాస్మతి రైస్ 4 కప్స్, క్యారెట్ 1 కప్, ఆలు కొంచెం, కాజూస్ కొన్ని, బీన్స్ 1 ఆనియన్, 3 చిల్లీస్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మా అమ్మ చేస్తుంది, ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఒక లోతైన కడాయి పెట్టుకోవాలండి. సో ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నానండి. సో అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. సో కంప్లీట్గా నెయ్యి వేసుకోకుండా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, సో ఇవి ఫ్రై అవుతున్న తర్వాత మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక ఆనియన్ సన్నగా చీరి పెట్టుకున్నానండి. సో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. 3 పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను క్యారెట్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆలు, బీన్స్, సో అన్నీ ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నానండి ఫ్రెష్గా. సో అదే ఇందులో వేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన వస్తుంది కదండి, ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్ని వెజిటేబుల్స్. సో నెక్స్ట్ నేను కొంచెం పెరుగు తీసుకున్నాను కదండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో పెరుగు కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే నేను పుదీనా వేసేస్తున్నానండి ఫ్లేవర్ పట్టడానికి. అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ముందే వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి బిర్యానీకి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మసాలాలు యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ ఉంది కదండి, ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి.
యాక్చువల్లీ ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ స్పైసీ తినాం కాబట్టి ఓన్లీ 1 టేబుల్ స్పూనే బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి, పింక్ సాల్ట్. నేను రెసిపీస్కి ఎప్పుడు కూడా ఏం వండినా పింక్ సాల్టే యూజ్ చేస్తాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసేసాను. రైస్ వేసేసాక బాగా మిక్స్ చేసుకున్నానండి మొత్తం అంతా కలిసేటట్టు. అలాగే వాటర్ మెజర్ చేసి వేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్తోని వాటర్ తీసుకున్నానండి. సో 4 కప్స్ రైస్కి నేను 6 కప్స్ అయితే వాటర్ వేసాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఈ వాటర్ని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ పడితే వేసుకోవడానికి ఉంటుంది కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 15 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో బిర్యానీ అయ్యేలోపు నేను కాజు వేపుకుంటున్నాను. అంటే మనం వెజిటేబుల్స్తోనే వేసేయచ్చండి, నాకు ఇలా ఇష్టం అనమాట. సో నేను సెపరేట్గా కాజు వేసుకొని ఫైనల్లీ నేను అందులో యాడ్ చేసుకుంటాను బిర్యానీలో. ఒక స్పూన్ నెయ్యి వేసి కాజు అయితే వేపుకుంటున్నాను. బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ వేస్తాను అనమాట ఇది. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను ఫైనల్లీ కాజు కూడా వేసేసుకున్నాను. బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోండి. సో హైదరాబాదీ టేస్ట్తో వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకున్నాను. మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఆలు, క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. సో చూసారు కదా ఎంత ఈజీ ప్రొసీజరో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు నేను బిర్యానీని టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.